పోరాటాన్ని ఒక రకంగా నాకైతే అధికార పక్షం విపక్షం అనేది కనపడలే అక్కడ. మోడీ వర్సెస్ రాహుల్ అంటే అనిపించింది. అఫ్ కోర్స్ అయితే దానికి ప్రొలోగ్గా అసలు ఇది ఏంటంటే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం. ఆ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో ప్రతిపక్షాలకి స్కై ఈజ్ ద లిమిట్ అండి. అంటే ఏ అంశాలైనా కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా ఇక్కడ ముందు రాహుల్ గాంధీ గారి ప్రసంగానికంటే ముందు రాష్ట్రపతి చేసినటువంటి ప్రసంగం గురించి కొంచెం మాట్లాడుకోవాలి. ఎందుకంటే దానికి సంబంధించి ఆయన రిప్లై ఇచ్చాడు. అందులో హిందూయిజం కూడా వచ్చింది. అయితే జనరల్గా ఏంటంటే రాష్ట్రపతి గారి ప్రసంగాన్ని ప్రభుత్వం తయారు చేసి ఇస్తుంది. అవును, సాధారణంగా ఏంటంటే అందులో గవర్నమెంట్ డైరెక్షన్ ఉంటుంది. గవర్నమెంట్ ఎట్లాగా పనిచేయబోతుంది, ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నాయి దేశంలో, దాన్ని ఏ విధంగా మై గవర్నమెంట్ అని ఆ డైరెక్షన్ చెప్తారు. అయితే ఆశ్చర్యం ఏంటంటే రాష్ట్రపతి ప్రసంగంలోని అంశాలను మనం చూసినట్లయితే గతంలో కంటే భిన్నంగా అందులో మొత్తం పొలిటికల్ కంటెంట్ ఉంది. అంటే గతంలో మేము చేసినటువంటి పాలసీలకి, మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి దానికి బదులుగా మాకు విజయం లభించింది అని మొదలుపెట్టారు. నిజానికి ఆ పాలసీలు కానీ అభివృద్ధి కానీ చేసి ఉంటే మీకు 60 సీట్లు తగ్గవు కదా, 240 కింద పడిపోతారు. అదేవిధంగా నిరుద్యోగం గురించి ఎక్కడ ప్రస్తావన లేదు. అదేవిధంగా మీకు ఈ అగ్నివీర్ అనే దాని మీద కూడా ఎక్కడ ప్రస్తావన లేదు. పెరుగుతున్నటువంటి ధరల మీద లేదు. సో ఇట్లాంటి అనేక అంశాలని ప్రస్తావించకుండా వాటిని పక్కన పెట్టేసి కేవలం వాళ్ళు ఒక పబ్లిసిటీ మాదిరి ఏవైతే ఉంటుందో అది గతంలో ఇట్లాంటిది ఉండదు, లేదు అసలు. మీరు ఇక్కడ గవర్నర్ స్పీచ్ చూసినా, నేషనల్ లెవెల్లో ప్రెసిడెంట్ స్పీచ్ చూసినా కొంత చెప్పుకోవచ్చు, కానీ అసలు పూర్తిగా పొలిటికల్ డాక్యుమెంట్ లాగా ఉండి పాలక పక్షానికి డబ్బా కొట్టే విధంగా ఉందో తప్ప లేదు. అంటే ఒకటి రాష్ట్రపతి ప్రసంగాలైనా గవర్నర్ల ప్రసంగాలైనా మోరార్లెస్ ఇంచుమించు గవర్నమెంట్ రాసేదే కానీ దాంట్లో అట్లా గవర్నమెంట్ స్పీచ్లు కాబట్టి స్పీచ్లు కాబట్టి ఆ డబ్బాలే ఉంటాయి కానీ మీకు ప్రభుత్వం ఉన్నా కానీ దాంట్లో ఏంటంటే మరి ఉండవన్నా చేసినటువంటి ఈ 5 సంవత్సరాల్లో చేసినటువంటి ప్రభుత్వం చేసినటువంటి డబ్బా అనిపించచ్చు ప్రజలకు, అది అనిపించదు. మీకు డబ్బా అని మీకు అనిపించచ్చు, ప్రజలకు అది శబాష్ అని అనిపించింది. సరే, నరేంద్ర మోడీ మీరు ప్రజల్లో మీరు ఒకరు మీకు అటు అనిపించచ్చు. మీరు కేవలం 240 చెప్పిన దానికి నేను అడిషనల్గా ఏం యాడ్ చేస్తున్నానంటే మొన్నటి రాష్ట్రపతి గారి ప్రసంగం మాత్రమే కాదు, ఎవరు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా రాష్ట్రపతి ప్రసంగాలు గవర్నర్ ప్రసంగాలు డబ్బాలానే ఉంటాయి. డబ్బాలు కదా లేదు, మరకంటే కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా చేసిన పనులు అంటే ప్రోపగాండా అండి ఇది. దాన్ని జనరల్ గా డైరెక్షన్ చెప్తారు, డైరెక్షన్ బదులుగా అది ఏమైందంటే దాన్ని ఎక్కువైంది, ఆ ప్రోపగండ ఎక్కువయ్యి మా పథకాలని ప్రజలు ఆమోదించారన్నప్పుడు మీకు తక్కువ సీట్లు వచ్చినప్పుడు ఆమోదించారు. అదేవిధంగా మీకు కోయిలేషన్ గవర్నమెంట్స్ కొన్ని చోట్ల సత్ఫలితాలు ఇవ్వటం లేదు, మీరు కోయిలేషన్లో ఉండి చెప్పడం, ఇట్లాంటి అనేక అంశాలు వైరుధ్యాలు. మోడీ గారి స్పీచ్ కి అది ముందు మాటలా ఉంది చెప్పాలి. దానిని రాహుల్ గాంధీ చాలా వరకు కౌంటర్ బాగా చేశాడు. మీరు అన్నట్టుగా 1:40 మాట్లాడాడు. సరే, కొన్ని చోట్ల ఇంటరప్షన్స్ ఉన్నాయి. ఆయన అనేక అంశాలను ప్రస్తావించాడు. ఏదైతే రాష్ట్రపతి ప్రసంగంలో మిస్ అయిన పాయింట్స్ గురించి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించాడు. నిరుద్యోగం కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు మీరు చెప్పిన అగ్నివీర్ అనేటువంటి పథకాలు కావచ్చు, అదేవిధంగా